అయ్యా దైవజనుల ద్వారా మాట్లాడయ్యా స్తోత్రాలు కూడా మాట్లాడయ్యా అయ్యా నువ్వు మాట్లాడమని అయ్యా శిలువ చాటున నన్ను మరుగుపరచుకున్నాను, నోటి కూరగా నన్ను చేసుకొని మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. వాక్యం చూడన్నా, వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నాకు ఇస్తున్న వాక్యము ఆశీర్వాదము వాగ్దానం కూర్చుందాం. ఆది కాండము 12వ అధ్యాయము. ఆది కాండము 12వ అధ్యాయము వినిపిస్తుందా? అందరికి వినిపిస్తుందా? ఆది కాండం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు అబ్రాహాము పిలుచుకున్నాడు దేవుడు? 75. యేసయ్య అంట ఎవరిని పరిశీలిస్తాడంటే దేవుని మందిరంలోనికి వచ్చి అశ్రద్ధగా ఇంటిగా సంగతులు ఆలోచిస్తున్నారా, నా మాట వింటున్నారని ఆలోచిస్తాడంట. ఎవరు ఆయన వేరు చూసేవాళ్ళు అంటే ఆయన మాటని శ్రద్ధగా వినేవాళ్ళే ఆయన బిడ్డలు, గుర్తుపెట్టుకోండి. అబ్రాహాము దేవుని మాట వింటున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మరి ఆయన మాట అన్న వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. మీరు రోగం ఏదైనా తీసేయగలరు, గుర్తుపెట్టుకో. అది మరణకరమైన రోగమైనా దాన్ని తీసేసి మళ్ళీ ఎవరి బలాన్ని ఇవ్వగలరా దేవుడు? అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచి ఎవరి బలాన్ని దేవుడు దయచేయను గాక. బలహీనుని నేను అయిపోతాను, నా పని అయిపోయింది అని అనుకున్నామేమో. ఒక్కసారి వేసే దగ్గరికి వస్తే నీ ఎవరి బలం ఎట్టుందో ఒక్కసారి గుర్తు చేస్తాండి. అంతటి బలాన్ని ఇచ్చి నీ అవసరాలన్నీ తీరుతాడు. అయితే నా టీచర్ గారి నుంచి అని చెప్పింది, ఇంట్లో తినడానికి తినలేదు, పసుపుదాడు వేసుకుని ఉందంట. యేసయ్య నమ్ముకున్నాక ఆమె జీవిత గతి అంతా మారిపోయిందంట. ఆమె చెప్పింది అదే సాక్ష్యం. మరి అయ్యగారు చెప్పింది ఆయన సాక్ష్యం. ఇప్పుడు దాకా నమ్మితే ఇంతే గట్టిగా నమ్మండి. పై యేసయ్య తీసుకుంటాడు. నువ్వు పిల్లలు పట్టలేరా? నీకు ఒక్కసారికి దెబ్బకి 2 పిల్లలు ఇస్తాడు యేసయ్య. ఆయన అనుకున్నాడంటే ఏంటనుకున్నా, ఆయన ఇస్తే ఎప్పుడో తెలుసా ఆశ్చర్యకార్యం జరిగిపోతుంది. ఇంట నీ పిల్లలు మారమంటే మారిపోతారు, నీ రోగం పొమ్మంటే పోతాయి. అబ్రహాము 70 ఏళ్ళ పైన ఉండేవాడు దేవుడి పనికి ఏం పనికి వస్తాడు? ఆయన నువ్వు రాని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడి దగ్గరికి వస్తే దీవించబడతావా, పాడైపోతావా? దీవించబడతావు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆశీర్వాదం ఉండకూడదు. యేసయ్యా నిన్ను చూడకే వచ్చాను నేను, ఈ లోక మాటలు నాకొద్దు, ఈ లోక సంగతులు నాకొద్దు. నన్ను తిట్టారు, ఓర్చుకుంటానయ్యా. నన్ను మాట అంటే అన్నారయ్యా, ఓర్చుకుంటా. ఎదురు మాత్రం నేను మాట్లాడు. నీతోనే అడుగుతానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీ మాట వింటానయ్యా. నీ మాట తప్పితే లోకల మాటలు ఏమాట విన్నా, నాకు వద్దయ్యా. నీ మాట చాలయ్యా, నాకు నీ మాట ద్వారా నన్ను బ్రతికించయ్యా. నాకైతే ఏమి ఆశీర్వాదాలు లేవయ్యా, నేను ఇప్పుడు దెబ్బతిరిపోయి ఉన్నానయ్యా. నా స్థితిని మార్చు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుడు మీ బలహీనతలన్నీ దూరపరచును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కొనాలనుకున్న ప్రాణం, చాలా మంది ప్రాణాలు కొనాలనుకున్నాయి. కొనాలనుకం అంటే ఏంటి చెప్పాలి? కొనాలనుకం అంటే ఏంటమ్మా స్మిత? ఎప్పుడు ఊపిరి పోద్దో. కొంతమంది ఏమైపోతున్నారు తెలుసా, బాగానే ఉండటం చేసుకోవాలి. 35 సంవత్సరాల పిల్లలు కమ్మగా అన్నాడంట, 3 మాసం పడుతుంది. పడుకున్నాడంట, పొద్దునే చచ్చిపోయి ఉన్నాడు. ఎంత పిల్లవాడు? 35 సంవత్సరాలు. 29 సంవత్సరాల పిల్లవాడు బడిలో ఉన్నాడంట. గుండంతో ఏంటో భారంగా ఉన్నాడంట. బడి పక్కన స్టాండ్ వేసాడంట, కూర్చున్నాడే చచ్చిపోయాడు. దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయనలో ఉంటావనేనా, ఇంకా మారుతావనేనా? నీకన్నా చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారుగా. ఈ జీవితం విలువైనది నరులారా రండి
రండని సెలవైనది, నరులారా రండని సెలవైనది. ఇంకేమంటాడు? పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డే రావు శ్మశానానికి, శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణాన్ని కూడా ఆగింది ఎందుకు ఏసై నీకు? ఎందుకంటే చెప్పండి, హల్లెలూయా. నువ్వు జీవిస్తున్నావంటే ఆయన కృపల కాదా? నువ్వు పొద్దున లేచి చక్కగా నీ కాలకృత్యాలు తీర్చుకోగలిగేవంటే ఆయన కృపల కాదా? పడుకున్న పనినే పక్షవాతాలు వచ్చేస్తున్నాయి, పడుకున్న పనినే గుండెలు ఆగిపోతున్నాయి, పడుకున్న పనినే కిడ్నీలు చెడిపోతున్నాయి. లంగ్ మొత్తం తినేసిందంట ఎవరమ్మ కొడుక్కి, వాడికి 39 సంవత్సరాలు లేవు, లంగ్స్ మొత్తం తినేసేసేసినాయి అంట. అసలు కనీసం కొంచెం కూడా లేదంట, లంగ్ ఎండిపోయింది అయిపోయిందంట. నీ కొడుకు బతకలు ఎక్కువ కాలం మంది ఉన్నారంట డాక్టర్లు. వాడికి ఇంకా పెళ్ళి మొన్న 31 సంవత్సరం వాడికి అయిపోయింది. భార్య నీళ్ళు వస్తుకుని ఉంది, వాడి పనేమో అయిపోయింది, జీవితం అయిపోయిందా లేదా? మరి మన బతుకుని ఇప్పుడు దాకా కాపాడిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా వద్దా? అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేను నీ మాట వింటాను, నీ మాట ఎలా చెప్తే అలా వింటానయ్యా, నీ మాట ప్రకారం నడుస్తానయ్యా అన్నాడంటే నువ్వు కూడా నడవాలి వద్దా? అబద్ధం ఆడొద్దా అన్నాడు దేవుడు. అబద్ధం అంటే పిల్లలు పుడతారా? దొంగతనం చేసి పిల్లలు పుడతారా? దేవాలయంలో దిగొచ్చా? ఇంకా పురుగు వాడితో సాక్ష్యాలు పడవచ్చా? ఆలయంతో ముచ్చట్లు చెప్పుకోవచ్చా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి మాట్లాడచ్చా? దేవుడికి ఇష్టమైన ఏదైనా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలీదు, కానీ ఆయన అన్ని చూస్తానే ఉంటాడు, అన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఆయన కళ్ళ దృష్టి లోకం అంతా. ఎవరు మంచోళ్ళు కూడా ఆయనకే తెలుసు, ఎవరు చెడ్డోళ్ళు కూడా మంచిదని నేను అనక్కర్లేదు, నీ భర్త అనక్కర్లేదు, నీ భార్య అనక్కర్లేదు. నువ్వు ఎంత మంచోడు ఎవరు తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన తెలీదా? అన్నీ చూస్తా ఉంటాడు. నేను నడకం చూస్తాడు. 139 కీర్తన చేయండి. 139 కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడు? 139వ కీర్తన 139వ కీర్తన చదువు 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చెరువేని నువ్వు బాగుగా. చాలమ్మా, నడకను మరి పడకెట్టుందో చూస్తాడా లేడా? మన నడకెట్టుందో చూస్తా లేదా? నడకంటే ఏంటి? నువ్వు నడుతున్న నడక కాదు, నీ ప్రవర్తన, యాటిట్యూడ్స్ ఎట్లున్నాయి నీ నడక. కుళ్ళిపోతు గుర్తుతో ఉన్నావా? మోసం మాటలు చెబుతున్నావా? డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలు ఆడితే నీ కార్యాలు జరగవు. నీ కార్యాలు జరిగిస్తాడా? జరిగాడు. అబ్రహామును దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించాలంటే అబ్రహాం రా, నువ్వు నా మాట నేను గొప్పని చేస్తా, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అబ్రహాం అన్న మాట నిలబడ్డాడా లేదా? నిలబడ్డా? ఒక్క మాట వారు మాట్లాడా? అయ్యా నీ మాటే నేను వింటాను అయ్యా అని దేవుడు మాట మీదే ఉంటాడు. మరి నువ్వు కూడా వినాలా ఉందా? ఒక అతను ఉన్నాడంట, అన్యుడంట, వాళ్ళు సాకలు ఉండంట, ఏసైని నమ్ముకున్నాడంట. ఆయన కొడుక్కి ఉద్యోగం లేదంట, కూతురికి ఉద్యోగం లేదంట. చదివారంట, ఇద్దరు డిగ్రీలు చదివారు, రైల్వే పోస్టులు రాస్తున్నారు. ఎవరో స్నేహితుడు అన్నాడంట, ఎరా రే వెంకటేశ్ నువ్వు ఎన్ని కాదు కానీ మా ఏసైని నమ్ముకోను, నీ కొడుక్కి కూతురికి ఉద్యోగం రాకపోతే అప్పుడు అన్నాడు. ఏ నమ్ముడు మా ఆవిడ ఇంట్లోకి రానిదయా, మా ఆవిడ రానిది అన్నాడు. నువ్వు చెబుతావా అండి, నేను చెప్పినట్టు చేయి నువ్వు అని ప్రార్థన నేర్పాడంట. ఏమని నేర్పాడంట? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా కొడుకుని కూతురిని దీవించు, నేను నీలోనే ఉంటా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా మార్చుకుంటా, నేను చెప్పుకుంటా అయ్యా, నేను ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగాలు వచ్చిరా అని నా పిల్లలకు చెప్పుకుంటానయ్యా అన్నాడంట. అని దేవుడికి రోజు తెల్లరాట్లేసి మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడంట.
గుడి మెట్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడంట. చీకట్లయితే ఎవరు చూడరని గుడి అంతా తలిపెట్టుకుంటాడంట. గుడి మెట్లు గారికి వెళ్తున్నాడంట. తెల్లకట్ట 3 గంటలకు వెళ్ళి మోకాళ్ళు వెళ్తున్నాడు. రోజు చేస్తున్నాడంట 3 గంటలు. 3 గంటల ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడంట ప్రార్థన. ఒకరోజు అంట అక్కడంట ఎవరు వెంకటేశు అని పిలిచినట్టు వెంటనే తలకాయ తిప్పి చూశాడంట. ఎవరు లేరంట. మళ్ళీ కళ్ళు మూసి దేవుడు ఏదో పిలుస్తున్నట్టున్నాడు నన్నని. అయ్యా నన్ను పిలిచేవేమోనయ్యా, నేను వెళ్ళలేకపోయానయ్యా, నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తే నా పిల్లలు కూడా మారుతానయ్యా, నేను చెబుతానయ్యా, నా భార్యకు కూడా చెబుతానయ్యా, నిన్నే నమ్ముకుంటానయ్యా, ఉద్యోగాలు అయ్యా నాకు, అయ్యా నేను పేదవాడిని అయ్యా అనేసాడంట. వెంటనేనంట వెంకటేశు నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నాను, వెళ్ళు, సమాధానం కలిగి వెళ్ళింటికి అన్నాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి. అట్లాగా ఇద్దరు రైల్వే పోస్టులు రాశారంట. రైల్వే ఉద్యోగాలు రాయంగానే అన్నా చెల్లెలు 2 ఉద్యోగాలు చేసినాడు. దేవుడి స్తోత్రం. 2 ఉద్యోగాలు అయితే తండ్రి ఏం చెప్పాడంట, నానా నువ్వు రోజు 3 గంటలకు లేచేస్తావు, ఎక్కడికి నాన్న అని అడిగాడంట కొడుకు ఒక రోజున. అయ్యా నేను యేసయ్యను కలుసుకోవడానికి వెళ్తున్నాను రా అన్నాడు. ఏం నేను చేయట్లేదే, ఎక్కడికి కలుసుకున్నా, అరే గుడిగా ఉంటాడు రా యేసయ్య, అక్కడ పోతున్నాను నేను, ఆగండి మీ అమ్మ పూజ చేసి తింటూ ఉంటాడు యేసయ్య, అక్కడైతే ఉంటాడు, నేను ఆయనకి చెప్పుకొని రావాలని వెళ్తున్నాను రా, నీకు ఉద్యోగం వస్తే యేసయ్య నమ్ముకోవాలి అబ్బాయి అన్నాడంట. సరే సొత్తాలే పో అన్నాడు. మీ అమ్మతో అనుకోకయ్యా అంటాలే అంటే ఆయన చేస్తుందిలే వెళ్ళు అన్నాడు. ఉద్యోగం వచ్చినాక నాన్న ఎక్కడున్నాడు యేసయ్య, పద ఎవరప్పా, నువ్వు పాపం చేసి యేసయ్య ఎక్కడున్నాడు, పా ఎవరప్పా అన్నాడంట. కొడుకు గబ్బ బండెక్కించుకొని గుడికి అలా తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే అయ్యా ఈయనేరా నీకు ఉద్యోగం ఇచ్చింది, నీ చెల్లెలికి నీకు ఉద్యోగం ఇచ్చింది ఈయనేరా అయ్యా, అరే నమ్ముకోండిరా, నువ్వు నమ్ముకుంటావని చెప్పాను రా ఇంటి అంటే, నాన్న నేను నమ్ముకున్నాను నాన్న, నాకు ఎవరు వద్దు, నాకు ఆ దేవుడే దేవుడు, నేను యేసయ్యనే నమ్ముకుంటా. చెల్లికి కూడా చెప్పా, అమ్మాయి మనకు ఉద్యోగం వస్తే నాన్న యేసయ్యని ప్రార్థన చేస్తాడంట, మనం కూడా దేవుళ్ళలోకి వెళ్ళిపోదాం అన్నాడంట. అట్టగా ఇద్దరు నమ్ముకొని యేసన్న మందిరం హోసన్న మందిరంలో చూడు అక్కడికి వెళ్ళిపోయి బాప్తిసం తీసుకున్నారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ భార్య అమ్మ కూడా మారిపోయిందంట. కుటుంబం అంతా మార్చబడిందా లేదా అంటే ఇంటి యజమానుడు ప్రార్థన చేస్తే ఇంటికి దీవెన ఆశీర్వాదం ఇల్లు వర్తిల్లుతా లేదా? మరి నువ్వు దేవుడిని అడుగుతున్నావా సరిగ్గా? 3 గంటలకు వెళ్ళాడంటే మరి క్రమశిక్షణగా వెళ్ళాడా లేదా? దగ్గరగా సంవత్సరం పాటు ప్రార్థన చేశాడంట. సంవత్సరం పాటు 3 గంటలకు వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకుంటే ఎంతమైపోయిందా? అందుకే తెల్లకట్ట 3 గంటల ప్రార్థన బలమైందని చెప్పాను నేను మీ అందరికి. 3 గంటలప్పుడు యేసయ్యని కలుసుకో. అసలు నీ గర్భాలు ఎందుకు రాకూడదు? కొంచెం అసలు మొక్కలు వేసి పిల్లలకు తెలుసు దేవుడి శక్తి ఏంటో, నీకు తెలుసు దేవుడి శక్తి ఏంటో. సునీత నీ కొడుకు ఉద్యోగం ఎందుకు రాదు? నువ్వు కూర్చో 3 గంటల కారణం పెట్టుకొని నిద్ర మాకు 3 గంటలప్పుడు కూర్చుంటే అసాధ్యమైంది ఏదన్నా? నా దేవుడిని కలుసుకునే సమయం అది. నేను 5 అయ్యిందాక ప్రభుత్వం ఒంటరిగా మాట్లాడుకొని 5 to 6 ఇక్కడికి వచ్చి ఆరాధన జరుగుతాయి. 7 పాటలు పాడతా, మీ అందరికీ వాక్యం చదువుతున్నా అవునా? 6ంటికి వెళ్ళి మళ్ళీ నా బిడ్డ క్యారేజ్ కట్టుకోండి. దేవుడితో గడుపుతున్నాం లేదా? మేతమే 5 అక్కడ ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు. నేను కిందకు వచ్చి నా ప్రార్థన నేను జరుగుతున్నా. మేము వ్యర్థం ఉన్నామా? ఈ జనం రాకపోతే అంత వద్దే అంత, వచ్చినా రాకపోయిన స్వార్థ ఆగే పనే లేదు. మా పని మేము చేసుకుంటా పోతాం. లైవ్లో 2 ఉన్నా వాక్యం చెబుతారు, 3 ఉన్నా చెబుతారు, 10 మంది ఉన్నా వాక్యం చెబుతున్నాం. మీరు ఎంతమంది ఉన్నా ఇదే సువార్తను ప్రకటిస్తున్నాం. ఎక్కడ బతుకం ఉందా మాలో? మీ అందరికి భోజనం సిద్ధపరిచాను, ఇల్లంతా సర్దుపరుచుకున్నా, కిందకు వచ్చి ఇదంతా శుభ్రపరుచుకున్నా, మందిరాన్ని రెడీ చేసా, సువార్త కోసం కూర్చున్నా, పాటలు పాడా, దేవుడిని ఆరాధించా. దేవుడి పని కాదా ఇది? అమ్మా దేవుడు కాబట్టి పెద్ద పనులు చేస్తామా? తెల్లారిని మొదలు సాయంకాలం దాకా వీడియోలు ఎడిటింగ్ చేస్తా, ఎన్ని యూట్యూబ్లో ప్రసంగాలు పెడతాను, మరి ఎన్ని దేవుడి పని కదా? దేవుడి దగ్గర బలా మంచిది అవసరాలు అనిపించుకుంటామా? చెడ్డలు అనిపించుకుంటాం మేము మంచిది. మరి మీరు కూడా మీ కార్యాలు జరిగి దేవుడికి సాక్షులుగా ఉండాలంటే, దేవుడి ఆశీర్వాదాలు కావాలంటే అబ్రహాము లాంటి మరి విశ్వాసం ఉండాలి లేదా? విశ్వాసం లేదు. మరి విశ్వాసంతో ప్రభువుని అడగాలి. చూడండి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. ఇదే ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం చదువునా? 26:4 నీకు నీ సంతానములకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు సమస్త జనులు ఆశీర్వదించబడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ప్రేమించాడు. పిల్లలే లేనివాడికి చక్కని కొడుకునిచ్చాడా? ఇయ్యలేదా? ఇస్సాకునిచ్చాడమ్మా. మళ్ళీ ఇస్సాకు ప్రేమించాడు.
ప్రేమించి ఎంతమంది కొడుకులు ఇచ్చాడు? 2 కొడుకులు ఇచ్చాడు. 2 కొడుకులు పుడితే ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు అయ్యారు? ఒక్కొక్కరికి 12 మంది పిల్లలు కనుక్కుంటారు. మరి ఈ పిల్లలందరినీ చూస్తే అబ్రహాము కాలంలోనంట, అబ్రహాం అయితే ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుళ్ళో ఉన్నందుకు ఆయన సంతతి వర్ధిల్లిందా లేదా? ఆశీర్వాదాలు వచ్చినాయా లేవా? అందరూ దీవించబడ్డారా లేదా? దేవుడు అబ్రహామును బట్టి తన సంతతిని అంతటినీ ఆశీర్వదించాడంట. మరి నిన్ను బట్టి నీ ఇల్లంతటినీ ఆశీర్వదించొద్దా? మా లేవం గారి ప్రార్థన కొడుకులందరూ బతికేస్తున్నారు. రోజు చేసే దేవుని స్తోత్రం. లేవం గారి ప్రార్థన ఎంత పోయిందా? కాళ్ళు ఎప్పుడైనా ఎందుకు కూర్చోవాలని గంటలు చేర్చడం వచ్చి యేసు గారు ఫోటో బాగా ఎందుకు రావాలి చర్చికి? ఆయన కొడుకులు, మానవులు, మానవరాళ్ళు అందరూ వర్ధిల్లంత కూతురు అందరూ వర్ధిల్లుతుందంటే తండ్రి ప్రార్థన. శివుడు గారు వస్తే వచ్చాడు, ఆయన పిల్లలందరూ వర్ధిల్లురా, వర్ధిల్లుతారు. సునీత పదాలు ప్రార్థన చేసినప్పుడు ఆయన వర్ధిల్లుతా లేదా? బుజ్జు పాపం అమాయకుడు ఎప్పుడో వచ్చిన బిడ్డ దీవించిన దేవుడు చాలా మార్పు వచ్చింది. బుజ్జుడు బాప్తీసం ఇచ్చిన అమాయకత్వం పోయింది, చాలా మార్పు తప్పంతం చేసుకొని గుడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మరి కళావతి గురించి మేము ఒక్కరోజు మానవమ్మ నీ గురించి ప్రార్థన చేయడం ఆన్లైన్లో ఉన్నా లేకపోతే నీ గురించి చెప్తాం. రోజు మేము కళావతికి ఒక్క పెళ్లి అయ్యా ఇచ్చి నిన్న తొలగించయ్యా, తోడుకోళ్ళు కన్నయ్యా, ఇంకా కొడుకులు కనాలి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే సుజాత బాగా పోయలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, నువ్వు తొందరగా కన్సివేటెడ్గా చేయని అడుగుతున్నా. నేను వేసేది అట్టిగానే కళావతిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం దాకా చక్కని సంతానంతో ఒడిలిపోయి ప్రకాశపడ చర్చకు వచ్చి ఆ అర్థం ఎక్కడికి వచ్చిందని నేను నమ్ముతున్నా. ఈ బిడ్డ సంతానం వస్తే అనేకులు మందిరంలో వచ్చినట్టుగా దేవుడి జ్ఞాపకం చేసుకుని కాక దేవుడి త్వరలో సంతానం అనుగ్రహించడం కాక. మరి దేవుడు ఇస్తాడా? ఇక్కడ ఆశీర్వదిస్తాను అంటే ఆశీర్వదిస్తాడు. తర్వాత చూడండి, టైం అయిపోతుంది. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. 26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతను నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఆశీర్వాదం ఎవరన్నారు ఈ మాట? యాకోబు అన్నాడు. ఎవరితో అంటున్నాడు? దేవతలతో అంటున్నాడు. రాత్రంతా పెరుగులాడాడంట. యబ్బోకు రేవు దగ్గర యాకోబు పెరుగులాడతా దేవుడిని అడుగుతున్నాడంట, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదాలు నేను విడుస్తానన్నాడంట. మరి ఆశీర్వాదం కావాలంటే నువ్వు రాత్రి అంతా దేవుడిని అడగాలి. రాత్రి జాములను దేవుడిని కలుసుకోవాలి వద్దా? నీ పని అవ్వాలి అంటే దేవుడితో పెరుగులాట జరగాలి. రాత్రి అంతా ప్రార్థన కూర్చోవాలి. నీ పని అవ్వాలంటే పెదవుల మీద ప్రార్థన కాదు, తెల్లారిపోయినాక బెడ్ మీద కూర్చొని స్తోత్రం అయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా చేసే ప్రార్థన కాదు. దిగి మోకాళ్ళే నీ పని అయిందాక పెరుగులాడు. యాకోబు వంటి పెరుగులాట నేర్చుకోండి. ఆ పెరుగులాడితే పెరుగులాట ద్వారా దేవత వచ్చిందా లేదా? వచ్చి ఏం చేసిందమ్మా? ఎవరు అడుగుతుంది యాకోబుని? యాకోబు వదులు నా పాదాలు, నేను వెళ్ళిపోవాలి, తెల్లారిపోతుంది అంటే. తెల్లారితే దేవదూతలు ఉంటారా? మరి ఏ టైంలో ఉంటారు దేవదూతలు? తెల్లారక ముందే దేవదూతలు ఉంటారు. తెల్లారిపోయిన చేస్తే ప్రార్థన పడుద్దా? దేవదూతలు పైకి తీసుకెళ్తారా? యాకోబుకు నిచ్చెన కనపడుతుంది, నీకు తెలుసా? ఆ నిచ్చెన మీద ఎవరెవరు దిగుతున్నారంట? దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న దేవదూతలు చూశాడా యాకోబు? చూశాడు. అప్పుడేమన్నాడు? పరలోకపు గవిని అన్నాడు. అంటే దేవదూతలు ఏ టైంలో ఎక్కుతుంటారు, ఏ టైంలో దిగుతుంటారు? రాత్రి జాముల యందు. అందుకే నీ ప్రార్థన పగలు కాదు, ఎప్పుడు చేయాలి? రాత్రి జాముల యందు చేయాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా పెరుగులాడితే తెల్లారి గంటకి దేవదూత ఏమంటుంది? నువ్వు నా పాదాలు విడువు, నేను వెళ్ళాలి అంటే నువ్వు నన్ను దీవించితేనే కానీ నీ పాదాలు నేను దీవించాడు దేవదూత. చదువు తర్వాత చదువు 29. తెలుపుమని అందుకు ఆయన నీవు ఎందుకు చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచింది, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలములకు పెనుయేలు అని పేరు పెట్టాడు. అతను పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయ మానేను. అప్పుడు అతను తొడగుండుచు నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగుటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగుటి మీద నున్న తుంటి నరమును తినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం చేస్తే పాపానికి ఒక దెబ్బన పడుద్ది మన మీద. ఏంటిలే పాపం చేస్తే ఏమైందిలే, అబద్ధాలు అడితే ఏమైందిలే, నాకేం జరగదులే అనుకోబాక. ఏ పాపానికైనా దేవుడు ఒక దెబ్బ కొట్టుకోకుండా శిక్ష లేకపోకుండా ఆశీర్వాదం రాదు. ఖచ్చితంగా శిక్షిస్తాడు. పాపానికి దూరంగా పరిగెత్తండి. యాకోబు నిజంగా పెనుగులాడేది దేవుడి దగ్గర. దెబ్బ తిన్నాడా లేదా? తిన్నాడే. అంటే మన మీద కూడా దెబ్బ కొడతాడా లేదా దేవుడు? మన తప్పు చేతితో దెబ్బ వేస్తాడా? వేస్తాడు. వేసినాకే దీవిస్తాడు.
ఆమె ఏమంది, నేను దేవుడిని నమ్ముకున్నాను. శ్యామల గారి నుంచి సాక్షి కదా, జుట్టు వేసుకున్న భర్త రోడ్ల మీద ఇడ్చుకొట్టాడు. అక్క అయితే సంపాలని చూసిందంట, పిల్లల్ని నువ్వు ఏదైనా చచ్చిపోయినా అయినా పెద్దగా దేవుళ్ళు ఉండబట్టారా. మీరు ఏమన్నా అనుకోండి, కళావతి చేసిన దాకా మోకాళ్ళ మీదే ఉంది, టీచర్ గారు చేసిన దాకా మోకాళ్ళ మీదే ఉంది. పెళ్లి టైం ఉందమ్మా, నేను వెళ్ళాలి, పెళ్లికాడికి వచ్చానమ్మా, టీచర్ గారిని ముగించమనమ్మా, నేను సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతానని నా చెవులు చెప్పింది. మోకాళ్ళు దిగలమ్మా. మరి ప్రార్థన చేస్తే నువ్వు కూడా ఎలా చేయాలి? మోకాళ్ళ మీద ఉండి చెయ్యాలి. మోకాళ్ళ ప్రార్థన లేకపోతే దేవుడు వింటాడా? నువ్వు చిన్నపిల్లలు అయితే మోకాళ్ళు వేయాలి, వృద్ధాన్ని అయితే ఎక్కర్లేదు. దేవుడు తెలుసు నీ బలహీన స్థితి. అందుకని జాగ్రత్తగా విని దేవుడి ముందుకి పెరుగులాడండి. నీ కొడుకు ఉద్యోగం కోసం నువ్వు పెరుగులాడు, లేకపోతే నవసంతానం కోసం పెరుగులాడతారు, నువ్వు నీ సంతానం కోసం పెరుగులాడు, అక్కడ వేసుకెళ్తున్నారు మనవల కోసం పెరుగులాడతారు. కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయలేదు అంటే కార్యాలు ఉంటాయా? ఉండవు. కార్యాలు జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుడిని అడిగి పొందుకోవాలి. మరి తర్వాత ఊహించేద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 33వ వచనం చదువున్నాను. 25:33 చదువు. యాకోబు నేడు నాతో ప్రమాణము చేసినను, అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును చూసేవా. చిక్కుడుకాయల కూర కోసం అంట, అందులోనేమో అడవికి వెళ్ళి వచ్చాడంట, వేటాడి వచ్చాడంట ఏశావు. భలే ఆకలేస్తుందంట. తమ్ముడు అంటే ఎర్రగా చిక్కుడుకాయ కూర వేసుకుందంట. కూర భలే ఎర్రగా ఉందంట. తమ్ముడు ఆ కూర కొంచెం పెట్టరా అన్నాడు. నేను పెడతానని నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా? వెంటనే అన్నాడంట, రే నా ప్రాణమే బాగుంది, నా జ్యేష్ఠత్వం నాకేం చేసింది, తీసుకో, నువ్వే నాకన్నా పెద్దోడు అనుకోసారి, కానీ నాకు కూరటి కూర తీసుకొని ఆ కూర కోసం ఆ ఏశావంట జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడంట. మనం కూడా భ్రష్టులం అయిపోతున్నాం. సరి అయిన సమయంలో దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి, పోగొట్టుకుంటున్నాం. అవి ఏంటది నువ్వు చెప్పేది అట్ట ఎదిరించకూడదు. ఎవరు చెప్పినా వినాలి, పెద్దలు చెప్పాడు. లోపడుతూ నేర్చుకోవాలి. దేవుడి దగ్గర సమాధానంగా ఉండాలి. దేవుడికి మూర్ఖులు నచ్చరు, దేవుడికి వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు నచ్చరు. దేవుడికి ఎవరు నచ్చుతారు తెలుసా? లోపడేవాళ్ళు నచ్చుతారు. పెద్దలను గౌరవించాలి. కళావతి అయితే నువ్వైనంతే. వాళ్ళు ఊరు చూడకపోయినా నీ అత్తలు నువ్వు చూడ పర్లేదు, వాళ్ళు ఊరు చూడకపోయినా పర్లేదు, నీ బిడ్డలు గొప్పలు అవుతారు. నిజం చెప్తున్నా, మా నాయనమ్మ మా తాతని మా అమ్మే చూసింది. మేము పాలను తింటే మా తాతకి మా నాయనమ్మ పాలను వేసి ఇచ్చేది. మేము కోడుకు టట్టేసి తింటే ఆవిడ కూడా ముక్కలను ముక్కలు అర్థం కూడా వేసేది. మరి అందుకే మేము దీవించబడ్డాం. ఏ మాట కామాట సమానంగా ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తే ఆ దీవిన పరలోకపు తండ్రి నీ బిడ్డలు కూడా ఇస్తాడు. ముసలోళ్ళని తోసేయకూడదు, ఒక ముద్ద పెట్టాలి, వేరు వేరు చేయకూడదు. అది దీవెన అవుద్ది, నీ పిల్లలకే దీవెన అవుద్ది. చూసే విషయం వెనకాడకూడదు. ఇప్పుడు చెప్తున్నా మీతో ఆశీర్వాదం కోసం దేవుడు వాక్యం ఇచ్చాడు మనకి ఈరోజు. మరి వాక్యం మాట్లాడినప్పుడు మీరంతా విన్నారు. లోబడ్డ వాళ్ళకే వచ్చినాయి దీవెనలు. యాకోబు తప్పు చేశాడు, తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు రాత్రి అంతా. అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నా అన్న దీవెనని దొంగతనంగా గాజేశాను, నన్ను క్షమించయ్యని ఏడితేనని దీవెన ఇచ్చాడు దేవుడు. అవునా కదా నాన్న? మరి తప్పులను ఒప్పుకోవాలా లేదా? తప్పులు క్షమించమని అడగాల వద్దా? అడిగితేనే దేవుడు తప్పులన్నీ క్షమిస్తాడు. మరి నీ తప్పులన్నీ ఒప్పుకుంటావా? ఒప్పుకునే సమయం ఇదే. దేవుడు మనతో మాట్లాడే మధ్యాహ్న సమయం. నేను 23 నిమిషాలు ప్రసంగం చెప్పాను, మీరు 24 నిమిషాలు అయింది. అయితే దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే ఆశీర్వాదం మాటలు. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడికి లోబడాలి. దేవుడి దగ్గరికి వచ్చి అడగాలి, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. క్షమించమనుకున్న కార్యాలు జరుగుతాయా? నిన్ను ఆశీర్వదించాలంటే, నీ బిడ్డలను ఆశీర్వదించాలంటే నువ్వు ఖచ్చితంగా యేసే దగ్గరికి రావాలి. నీ కార్యం జరగాలంటే నువ్వు యేసయ్యని అడగాలి. నువ్వు దీవించబడాలి అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఒక మాట చదివి ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి వచనం చదువునానా? 28 మొదటి వచనం. 28 మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే
నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. దీవులన్నీ రావాలంటే మొదటి మాట చదవమ్మా, 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నిన్ను హెచ్చరించడం అంటే ఏంటి? అందరికన్నా గొప్పడు లేకుండా బుల్లోడు కూర్చున్నాడు కానీ బుల్లోడు పిల్లలు బాగుంటారు. నిజంగా బుడి మనవరాలను చూసి వచ్చాను. కొడుకు దుబాయ్లో ఉన్నాడు, వాడు నర్సు, చక్కగా దీవించాడు. మంచి అల్లుడు సురేష్ ఇచ్చాడు. నిజంగా ఈ రోజులు అల్లుడు బాగుంటారమ్మా, బాగా మంచి అల్లుడు ఇచ్చాడు. చిన్నారికి చక్కని కొడుకునిచ్చాడు. మళ్ళీ ఎంత అందగాడని కొడుకునిచ్చాడు. నీ మనవడు ఎంత అందగాడు, నీ మనవడు అందగత్తే చూసి వచ్చాం. మరి దీవెనలన్నీ మా లేవ గారి వల్ల వచ్చినాయి అంటారు. నేను ఒకటే మాట, ప్రార్థన 24 గంటల పిల్లల కోసం అడుగుతూనే ఉంటారు. మరి కుటుంబాలు దీవించబడతాయి అంటే ఎవరి ప్రార్థనలో? పెద్దవాళ్ళు చేసే ప్రార్థనలో, విజ్ఞాపనలో. ఇప్పుడు మరి పిల్లోడి సంతతి వర్ధిల్లాలంటే ఇప్పుడు మన మస్తాన్ బాబు గారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పిల్లల కోసం దేవుడిని అడగాలి. మన సంతానం గొప్పలు అయిపోవాలంటే నేనైతే ఎప్పుడు అంటాను, నేను ఆకాశ్ బాబుని కలెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఏమన్నా అనుకో, ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళాలి. చక్కనోడు దేవుడు ఇచ్చాడు, మంచి అందగానే కొడుకునిచ్చాడు. చిన్నారి కాదంటే నవ్వుకుంటూ మరి అవ్వద్దా? అవ్వాలి. పిల్లలు దీవించబడాలంటే వాళ్ళ తాతగారు ప్రార్థన చేయాలి. చేస్తే గొప్పడైపోతారు పిల్లలంతా. మరి ఇంకా చెబుతున్నా, ఈ ఇంట్లో మన ఇంట్లోకి వచ్చే దీవెనలన్నీ ఎలా వస్తాయి అంటే మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే వస్తాయి. ఆజ్ఞలు అంటే తెలుసు మీకు, తల్లిదండ్రిని ఏమి అనకూడదుమాయి. సునీత అన్నవా? తల్లిదండ్రులు ఏమి అనకూడదు. తర్వాత ఇంకేం చేయాలి తెలుసా? నేను తప్ప నీకు వేరొక దేవుడు మొక్కకూడదు. ఏ దేవుడు కన్నా మొక్కొచ్చా? మొక్కకూడదు. ఇంకా ఏం చేయాలి? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. అంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఆచరించాలి వద్దా? ఆదివారం చర్చికి వెళ్ళాలి వద్దా? వెళ్ళాలి. అయ్యి ఆజ్ఞలను అనుసరించడం అంటే ఇది. 4వ మాట, నరహత్య చేయాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచారం, దొంగతనం చేయొచ్చా? పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం కలవచ్చా? ఇవన్నీ ఏంటి? దేవుడు ఆజ్ఞలు అన్నీ. ఈ ఆజ్ఞలన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళని దేవుడు కింద ఉన్న వాటి ప్రకారంగా దీవిస్తాడు. ఏమని అంటున్నాడు కింద? ఇదిగో నువ్వు పట్టణంలో దీవించబడదు, నీవు పొలంలో దీవించబడదు, నీ గర్భఫలము. అమ్మా, గర్భఫలం అంటే ఏంటి? నీ పిల్లలు దీవించబడవద్దా? గర్భఫలము, భూఫలము. భూఫలం అంటే ఏంటి? పంట, సమృద్ధిగా పంట రావాలి అంటే నువ్వు దేవుడు ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి. 4వ మాట అంటున్నాడు, 4వ వచనంలో, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు. మరి ఎన్ని జరగాలంటే ఎప్పుడు బయటికి వెళ్ళినట్టు వస్తాడని గ్యారెంటీ లేదు. యాక్సిడెంట్ ఎట్ అవుతుంది. ఆటో వెళ్ళిపోయి కాళ్ళకి వెళ్ళిపోయింది. ఆటో వదిలేసి జనాన్ని ఈడ్చుకొచ్చారు బయటికి. ఆటో అంత దూరం కొట్టుకుపోయిందన్న పొక్కులు ఎంత లాగించారు. కానీ శ్యామ ఉందా? బయటికి వెళ్తాను, ఇంట్లో వదలండి. శ్యామ ఉందా? ఎవరు తప్పుంటే వదలాలి ఇంటికి? దేవుడు దగ్గర. ఎదురొచ్చేవాడు ఎట్టొస్తాడు తెలియదు. జాగ్రత్తగా నడుపుతావు. ఎదురొచ్చేవాడు ఎలా అంటాడు నీకు తెలుసా? తెలీదు. నీకు క్షేమాన్ని ఎవరిస్తారు? ఆయన అంటాడు, నీ పక్కన 1000 మంది కూలినను, నీ పక్కన 10,000 మంది కూలినను, నీకు అపాయం ఏమి? మరి ఎవరు అపాయాలు ఎక్కడ చూస్తున్నారు? మహోన్నతుడైన దేవుని చోట నువ్వు నివసిస్తే నీకు అపాయం ఏమి రాకుండా. 91 కీర్తనలు అంటాడు, మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తుని విశ్రమించేవాడు ఆయనే. మొత్తం చూసేదే. నీ పక్కన 1000 మంది కూలిపోయినా నీకు ఏమి కాకుండా కాపాడతాడు. అందుకే ఆయన దగ్గరికి రండి, ఆయన ఆజ్ఞలను అనుసరించండి, ఆయన మాట వినండి, ఆయనలో ఉండమని కోరుకుంటున్న మాటలు ఇస్తున్నా. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం నాయనా పరిశుద్ధ